అమెరికాలో ఇప్పుడు కాష్ పటేల్ బెదిరింపుల పర్వం ప్రారంభమైపోయింది. అది తీవ్రవాద భావజాలికులు అందామా, లేకపోతే లెఫ్టిస్ట్ ఐడియాలజిస్టులు అందామా, లేదా రైటిస్ట్ ఐడియాలజీకి వ్యతిరేకులు అందామా, ఆ విషయాన్ని అధికారికంగా ఆయన చెప్పుకొచ్చాడు. నేను ప్రమాణ స్వీకారం, నేను బాధ్యతలు స్వీకరించే టైంకే నాకు బెదిరింపులు వచ్చినాయి అన్నటువంటిది, నా ప్రాణాలే తీస్తానని బెదిరిస్తున్నారు అన్నటువంటిది. అది ఒకవైపు అయితే, రెండవ వైపున ఎవరైతే తులసి గబ్బార్డ్ యుఎస్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా ట్రంప్ నామినేట్ చేసినటువంటి తులసి గబ్బార్డ్ కూడా డీప్ స్టేట్ అటాక్ నేరుగా డీప్ స్టేట్ చేస్తున్నటువంటి బెదిరింపుల మీద తీవ్రంగా స్పందించింది. డెమోక్రాట్లు నన్ను ట్రంప్ కీలుబొమ్మని, మోడీ తోలుబొమ్మని, పుతిన్ కీలుబొమ్మని ఆరోపిస్తున్నారు. కానీ వాళ్ళ నిజంగా కలవరపెట్టే విషయం ఏంటంటే, నేను వాళ్ళ తోలుబొమ్మగా ఉండడానికి నిరాకరించాను. అవును, నేను హిందువులు మరియు హిందూ మతం మీద ద్వేషం మరియు జాత్యాంకార మూర్ఖత్వాన్ని ద్వేషిస్తున్నాను. ఇస్లామిస్ట్ తీవ్రవాదులకు అండగా నిలిచే నాయకులు మనకు ఉండటాన్ని కూడా నేను ద్వేషిస్తున్నాను. బహుశా ఒక హిందూ రాజకీయ నాయకుడు అయినా కూడా ఈ విధమైనటువంటిది మాట్లాడి ఉండకపోవచ్చు అన్నటువంటి చర్చ ఇప్పుడు నడుస్తోంది. అమెరికాలో జరుగుతున్నటువంటి కాన్సెప్ట్ అంటే, ఎవరైతే భారతదేశం పట్ల పాజిటివ్గా ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ప్రధాన నిఘా వ్యవస్థల హెడ్స్ అయినటువంటి సందర్భంలో వాళ్ళని బెదిరించేటటువంటి విభాగం నడుస్తోంది అనడానికి సాక్ష్యం.